మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణం గురించిన విశేషాలు మనం తెలుసుకుందాం. ఏ దేశాల్లో కనిపిస్తుంది, గ్రహణ సమయం ఎప్పుడు ఉంది, పట్టు విడుపు స్నానాలు ఎప్పుడు చెయ్యాలి, సో గ్రహణం తర్వాత చేయాల్సిన దానాలు ఏంటి, సో ఇతరత్ర అన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఫాల్గుణ మాసంలో ఈ యొక్క మాసం పౌర్ణమి రోజున మంగళవారం 3వ తారీఖున మార్చి 3వ తారీఖున మనకి చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంది. సో ఇది కేతువుతో కలిసి అక్కడ కేతుగ్రస్తంగా చంద్రగ్రహణం అనేది మనకి ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణమే. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా మన భారత కాలమానం ప్రకారం మనం చూస్తే కనుక ఈ గ్రహణం ఇక్కడ మనకి చంద్రోదయం అవుతున్నది. అంటే గ్రహణం భారత్లోకి ప్రవేశించేది 5 గంటల నుంచి ప్రవేశిస్తూ ఉంది. సో అక్కడ 5 గంటల నుంచి ప్రవేశించినప్పటికీ కూడా మనకి ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్ర ఈ ప్రదేశాలకి వచ్చేసరికి కూడా ఇక్కడ మనకి 6 గంటల నుంచి మనం తీసుకోవచ్చు. అంటే చంద్రోదయం మనకి ఇక్కడ అవుతున్నది 6 గంటల 4 నిమిషాలకి ఇక్కడ చంద్రోదయం అవుతూ ఉంది జనరల్గా. సో అంటే ఒక 42 నిమిషాలు మాత్రమే మనకి గ్రహణ సమయం కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి గ్రహణం మొదలవుతుంది. సో మధ్యాహ్నం కాబట్టి చంద్రుడు మనకు కనిపించడు. సో మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు కూడా 3 గంటల 20 నిమిషాలకి గ్రహణం మొదలవటం, గ్రహణం మధ్యకాలం వచ్చి 5 గంటల 3 నిమిషాలకి, గ్రహణ మోక్షకాలం వచ్చి 6 గంటల 47 నిమిషాలకి. సో దీనిలో మొత్తంగా మనకి అంతా మధ్యాహ్న సమయం నడుస్తూ ఉంది. భారత్లో గ్రహణం ఎంటర్ అయ్యేది 5 గంటలకి. సో మనకి అక్కడ గ్రహణం జనరల్గా ఎంటర్ అవుతూ ఉంది. బట్ అన్ని ప్రాంతాలు దాటుకుంటూ మనకి ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణలకి మనకి వచ్చేసరికి కూడా ఇక్కడ మనం యాక్చువల్గా పట్టు స్నానం అనేది మనం చేయాలంటే కనుక 6 గంటలకి పట్టు స్నానం చేయొచ్చు ఇక్కడ మనకి. అలాగే 6 గంటల 46 నిమిషాలకి విడుపు స్నానం చేయొచ్చు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అనుకుంటే కనుక, అంటే మనకి భారత్లో ఏ ప్రదేశంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ కన్ఫ్యూజన్ అయినా మనకి ఎందుకు అంటే 5 గంటలకి భారత్లో ప్రవేశిస్తుంది కాబట్టి 5 గంటలకి మీరు పట్టు స్నానం చేసుకొని జనరల్గా ఇక పట్టు స్నానం తర్వాత కూర్చుని ఏదైతే చంద్ర నవగ్రహ శాంతి మంత్రం కావచ్చు, అలాగే చక్కగా లలితా పారాయణం కావచ్చు, ఇంకా మీకు ఉపదేశించిన మంత్రాలు కావచ్చు, చంద్రుడికి సంబంధించిన ఏవైనా సరే ఓం నమ శివాయ మంత్రం కావచ్చు. సో ఈ విధంగా మీ మంత్ర జపాలు చంద్రుడికి సంబంధించి ముఖ్యంగా నవగ్రహ శాంతి మంత్రం దధిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణం. సో చంద్రుడికి శక్తి తక్కువ అవుతున్న సమయంలో దేవతలకు కూడా భూలోకంలో చేసే యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాల వల్ల వాళ్ళకు కూడా బలము శక్తి తేజం వస్తాయి. అంటే చంద్రుడు ఇక్కడ శక్తిహీనుడవుతున్న సమయంలో మనం ఆయనకి సంబంధించిన మంత్రాలు చేయటం, మనకి సంబంధించిన గురువులు ఉపదేశించిన మంత్రాలు చేసుకోవటం, తద్వారా ఆ గ్రహాలకి మనం శక్తిని ఇవ్వటం వల్ల ఆ సమయంలో వారికి బలహీనపడుతున్న సమయంలో ఎప్పుడైనా ఒక ఫ్రెండ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లోనో అవసరమైన దశలోనూ ఉన్నప్పుడు మనం హెల్ప్ చేస్తే ఎంత బాగా గుర్తుపెట్టుకుని తర్వాత తిరిగి మళ్ళీ మనకి మంచి మేలు చేస్తారు. ఆ విధంగా ఈ చంద్రగ్రహణం సమయంలో 5 గంటలకి, అంటే జనరల్గా 6 గంటలకి మనకి ఇక్కడ మొదలవుతుంది తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో. సో మనకి ఈ కన్ఫ్యూజన్ అంతా అక్కర్లేదు అనుకుంటే 5 గంటలకి భారత్లో ఎంటర్ అవుతున్న సమయంలో మనం చక్కగా పట్టు స్నానం చేసుకొని 5 గంటల నుంచి 6 గంటల 46 నిమిషాల వరకు 6 గంటల 46 నిమిషాల వరకు కూడా చక్కగా జపం చేసుకోవటం, ఆ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, దేవత ఆరాధన చేసుకున్నాక మళ్ళీ విడుపు స్నానం 6 గంటల 46 నిమిషాలకి మనం విడుపు స్నానం చేసుకోవటం. 6 గంటల 46 నిమిషాలకి మనం విడుపు స్నానం చేసుకున్నాక ఇక ముఖ్యంగా ఇది
ఆ రోజున ఏమన్నా మాసికాలు ఆబ్దీకాలు ఇవన్నీ ఏమన్నా వచ్చినప్పుడు మరి 3 గంటలకే మనకి ఇక్కడ మొదలవుతుంది కాబట్టి గ్రహణం అనేది. అలాగే మరి గ్రహణం ముందు 4 గంటల ముందు మనం ఏమీ తినకూడదు. ఆ నియమం అందరికీ తెలిసిందే. సూతకాలం 9 గంటల ముందు నుంచే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ వండుకునే పదార్థాలు కానీ తర్వాత తినడం కానీ ఏవైనా సరే ఆ రోజు ఏవీ తినకుండా ఉండడమే మంచిది. సో గ్రహణం సమయంలో ముఖ్యంగా 3:20 నిమిషాల నుంచి 6:47 నిమిషాల వరకు కూడా అంటే మధ్యాహ్నం భోజనం చేయకపోవడమే మంచిది. అంటే గ్రహణం మొదలవుతున్న 4 గంటల ముందు మనం ఏం తినం కాబట్టి 6:46 తర్వాత ఆబ్దిక భోజనాలు కానీ ఏమన్నా పెట్టుకోవటం. సో సాధారణంగా ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళకి సంబంధించిన భోజనాలు కూడా మధ్యాహ్న భోజనం చేయకుండా, పొద్దున టిఫిన్ తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. మధ్యాహ్నం భోజనం చేయకుండా 6:46 సాయంత్రం తర్వాత మీరు ఒకేసారి చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని కావాల్సి వస్తే మళ్ళీ ఇల్లు అంతా తుడుచుకుని దేవతా ఫోటోలన్నీ కూడా దేవతల మనకి ఇంట్లో ఉన్న ఆ ప్రతిమలు కానీ ఫోటోలు కానీ అన్నీ కూడా మనం నీట్గా తుడుచుకుని చక్కగా పెట్టుకొని తర్వాత మనం యథావిధిగా రాత్రి భోజనం ఏదైతే ఉందో ఆ రాత్రి భోజనం చేయొచ్చు. సో అలాగే దానాలు కూడా చేస్తే కనుక కుదిరితే మరి 6:46 గ్రహణం అయిపోతుంది కాబట్టి మీ ఈ ప్రాంతంలో ఎక్కడైనా 8ంటికి 9ంటికి కూడా గుళ్ళు మరి అక్కడ తెరుస్తారో తెరవరో మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ మళ్ళీ గ్రహణానికి సంబంధించి శుద్ధి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఒకవేళ ఆ రోజు కుదిరితే ఆ రోజు, లేకపోతే తర్వాత రోజు ఒక చంద్రబింబం, ఒక నాగపడగ, కేజింపావు బియ్యం, 1 లీటర్ పాలు, సో ఇలాంటివి చక్కగా ఏమన్నా దానం చేయటం ఆ మరుసటి రోజు ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మంచిది. అలాగే ఈ గ్రహణం ముఖ్యంగా మనం చూస్తే కనుక పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఏర్పడుతుంది. సో పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఎప్పుడైతే ఏర్పడుతుందో మరి పుబ్బా నక్షత్రం వాళ్ళు మరి ఈ గ్రహణం చూడకుండా, సింహరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడకుండా ఉండటం అనేది మంచిది. సో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ సాయంత్రం 5 గంటల నుంచి 6:46 వరకు ప్రశాంతంగా చక్కగా వాళ్ళు మాత్రం పడుకొని ఇటు కదలకుండా పడుకొని ఉండటం అనేది మంచిది. రెస్ట్ తీసుకోవటం 5 గంటల నుంచి 6:46 వరకు గ్రహణాన్ని వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ దారిన వాళ్ళు చక్కగా పడుకుని ఉండటం మంచిది. సో అలాగే ఆ గ్రహణ సమయంలో మంత్రాలు చదువుకోవడం ఇంకా మంచిది. సో ఇంకా ఈ గ్రహణం మరి ఏ దేశాల్లో ఏర్పడుతుంది ఏంటి మనం చూస్తే కనుక పశ్చిమ ఉత్తర అమెరికాల్లో ఏర్పడుతుంది. వెస్ట్ అండ్ నార్త్ అమెరికాలో ఈ గ్రహణం మనకి కనిపిస్తూ ఉంది. అలాగే మనకి ఈస్ట్ ఆస్ట్రేలియా, తూర్పు ఆస్ట్రేలియాలో కూడా గ్రహణం కనిపిస్తుంది. న్యూజిలాండ్లో కూడా గ్రహణం కనిపిస్తుంది. అండ్ నార్త్ జపాన్లో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. సింగపూర్లో 7:15 నుంచి 9:07 వరకు ఇక్కడ సింగపూర్లో ఉంది. అలాగే చైనాలో కూడా 7:04 నుంచి 8:02 వరకు కూడా చైనాలో ఉంది. సో ఈ విధంగా ఈ దేశాల్లో మెయిన్గా గ్రహణ ప్రభావం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ దేశాల్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ గ్రహణానికి సంబంధించిన ఈ సమయంలో ఈ నియమాలు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండడం మంచిది. మీకు ఏదైనా కొత్తగా డౌట్లు వచ్చినా కూడా మనకి కామెంట్లు పెట్టండి. డెఫినెట్గా మళ్ళీ గ్రహణం ముందు మనం రివీల్ చేస్తా. మీకున్న ఏమన్నా సరే ఆ యొక్క ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని మనం నివృత్తి చేయడానికి ఒక వీడియో కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా 3వ తారీఖు ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు మంగళవారం ఏర్పడుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మరి ఈ గ్రహణం ఎవరికి ఇక్కడ యోగిస్తుంది, ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది, ఏ రాశుల వాళ్ళకి మధ్యం ఫలితాన్ని ఇస్తుంది, ఏ రాశుల వాళ్ళు అధమ ఫలితాన్ని పొందే ఆస్కారాలు ఉంటాయి, ఎవరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనేది వీటి బట్టి మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఉత్తమ ఫలితం, మధ్యం ఫలితం, అధమ ఫలితం రాశులు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియోలు కూడా మనం చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.